హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫేమస్ హోమ్ కుకింగ్. ఈ వీడియోలో 3 నెలల పాటు పాడవకుండా ఉండే గోంగూర పచ్చడి చూపిస్తున్నాను. ముందుగా తెల్ల గోంగూరని తీసుకున్నానండి. 2 పెద్ద పెద్ద కట్టలు తీసుకున్నాను. ఆకులను కోసేసి ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. మట్టి ఎక్కువ ఉంటుంది కదండి, అందుకే 2-3 సార్లు అయినా మట్టి పోయే వరకు కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇలా కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. అస్సలు తడి లేకుండా పొడి పొడిగా అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వీటిని వేడి నీళ్ళలో నానబెడుతున్నాను. వేడి నీళ్ళు ఎందుకంటే త్వరగా నానిపోతుందని. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని దాంట్లో అరకప్పు వరకు నూనె వేసాను. పప్పు నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆరబెట్టి ఉంచుకున్న గోంగూరను కూడా ఇందులో వేసి ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక నేను తెల్ల గోంగూర తీసుకున్నాను. తెల్ల గోంగూరకి బదులుగా ఎర్ర గోంగూర అయినా తీసుకోవచ్చు, కానీ చింతపండు క్వాంటిటీ అన్నది మారుతుంది. ఎర్ర గోంగూర ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కాబట్టి చింతపండు తక్కువ పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 7-8 వరకు వెల్లుల్లిపాయ రేకులు, తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా రసం ఇందులో పిండేసేయాలి. చింతపండులో ఎక్కువ వాటర్ వేసి రసం పిండకూడదండి. ఆల్రెడీ నానబెట్టిన వాటర్ ని గుజ్జు చక్కగా తీసి వేయాలి ఇందులో. ఇలా చింతపండు గుజ్జుతో సహా ఫ్రై చేసుకుంటే పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఇప్పుడు దీని అంతటిని మిక్సీ జార్లో వేసి పచ్చగీత రుబ్బుకున్నాను. మరి మెత్తగా కాదండి, మీరు కావాలనుకుంటే మెత్తగానే రుబ్బుకోవచ్చు. ఆకులు నేను బాగా డ్రై చేసుకున్నాను కాబట్టి పచ్చడిగా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కళాయిలోకి 1/2 టీ స్పూన్ అంత మెంతులు తీసుకుని వాటిని దోరగా వేయించుకుంటున్నానండి. దాని తర్వాత ధనియాలు తీసుకుంటున్నాను. ఇవి కూడా 1 స్పూన్ తీసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మిక్సీ జార్లో పొడి చేసుకున్నాను. తర్వాత పచ్చడి తాలింపుకని కళాయిలో 1/2 కప్పు వరకు నూనె వేసుకుని అందులో ముందుగా 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రేకులు, తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. దీని తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి చిట్పట్లాడిన తర్వాత 4-5 ఎండుమిరపకాయలని ముక్కలుగా చేసుకుని తాలింపులో వేసి దోరగా వేగనివ్వాలి. తర్వాత ఈ తాలింపులోనే మనం అన్ని కలిపేస్తాము. ముందుగా అయితే ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగు వేస్తున్నాను. ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నచ్చితే కనుక వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తాలింపు అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకుని ఇప్పుడు అదే కళాయిలో పచ్చడికి సరిపడా ఉప్పు కారం కలిపేస్తాము. ఇక నేను ఉప్పు అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. తర్వాత మనం కలుపుకోవచ్చు కావాలంటే. అలాగే కారం కూడా ఒక 2.5 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత మెంతులు ధనియాల పొడి చేసి ఉంచుకున్నాను కదా, అది కూడా ఇందులో కలిపేయాలి. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవన్నీ కలిపేయడం వల్ల కారం కూడా ఒకసారి వేగినట్టు అవుతుంది. కారానికి బదులుగా ఎండుమిరపకాయలేమో వేసి చేసుకుంటారు, కానీ కారం ఎక్కువ తక్కువ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం కష్టమవుతుంది. కారం తక్కువ అయితే మళ్ళీ ఎండుమిర్చిని వేయించి కలుపుకోవాలి. అలా కాకుండా డైరెక్ట్ కారమే వేసి వస్తే మనం జాగ్రత్తగా చూసుకుని కలుపుకోవచ్చు. చూడండి, ఇక్కడ గోంగూర కూడా బాగా కలిసింది. ఈ టైంలో పచ్చడిని ఒకసారి రుచి చూస్తే నాకు కొద్దిగా కారం తక్కువ అని అనిపించింది. ఉప్పు అయితే సరిపోయిందండి, అందుకే కారం 1 టేబుల్ స్పూన్ మళ్ళీ కలుపుకున్నాను నేను. పచ్చడి అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా గ్లాస్ కంటైనర్లో తీసి పెట్టుకుంటున్నాను. మొత్తం పచ్చడికి ఒక 1/4 కప్పు వరకు ఆయిల్ పడిందండి. సో ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. పచ్చడిని బయట ఉంచకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మా ఇంట్లో అయితే 3 నెలలు కాదు కదా, ఈ లోపలనే అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.